హలో గైస్, నా జాబ్ని రిజెక్ట్ చేశాను. ఆఫర్ వచ్చింది, 3 లక్షలు వచ్చింది ఆఫర్. రిజెక్ట్ చేయడం కారణం ఏంటంటే నాకు వచ్చిన నేను అనుకుంటున్న ఫీల్డ్ ఏంటంటే ఒక హార్డ్ కోర్ ఫీల్డ్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ కానీ ఇంకేదైనా ఫీల్డ్ చూద్దామని చూస్తున్నాను. అలాగా 3 months నుంచి ట్రై చేస్తున్నాను. అలాగా ట్రై చేస్తున్నప్పుడు నాకు ఇంకా అమౌంట్ అవసరం అవుతుంది. చాలా అమౌంట్ అనేది ఇబ్బందిగా ఉంది. ఇంట్లో ఇబ్బందిగా ఉండడం వల్ల నాకు ఎందుకు దూరాలు అర్థం కాక నేను ఫైనాన్షియల్ కంపెనీలో చాలా అంటే 1.5 months నుంచి నేను ఫైనాన్స్ కంపెనీలో నేను చేరుతున్నాను. అలాగా నాకు అలాంటి ఆపర్చునిటీ రావట్లేదు. ఎందులో చేరినా కూడా నాకు అంటే సూపర్వైజర్ కానీ క్యూసీ చెకింగ్, క్వాలిటీ చెకింగ్ ఇంట్లో చూద్దామని చూస్తున్నాను. చాలా నేను చేసినంటే డిగ్రీ చదివాను. అంటే నా ఫైనాన్స్ రిలేటెడ్ అంటే ఫీల్డ్ జాబ్ అనేది నాకు నచ్చదు. ఫీల్డ్ జాబ్ నచ్చకపోతే ఫైనాన్షియల్లో చూద్దామని చూస్తుంటే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఎలా ఉందంటే ఫైనాన్షియల్ కంపెనీలో నాకు నచ్చట్లేదు. వేరేగా సాఫ్ట్వేర్లో కానీ ఏదో ట్రై చేస్తున్నాను కానీ ఏది నాకు కంపెనీస్ రావట్లేదు. కొన్ని ఫైనాన్షియల్లో చేశాను. నేను 1.5 months చేశాను. లాస్ట్ 1.5 months చేస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఫైనాన్షియల్ ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. ఇంకో జాబ్ వచ్చింది ఫైనాన్స్, అది కూడా ఫైనాన్స్ కంపెనీ వచ్చింది. అది ఫైనాన్స్ కంపెనీ 3 lakhs ప్యాకేజ్ ఇచ్చింది. నాకు ప్యాకేజ్ ఫైనాన్షియల్లో నాకు ఏంటంటే లోన్ చేయాలి. అవన్నీ లోన్ చేయడం నాకు అవ్వట్లేదు, వీలు అవ్వట్లేదు. నాకు లోన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు హార్డ్ వర్క్ లాగా ఉంది, చాలా కష్టంగా ఉంది ఆ లోన్ అనేది. మరి వేరే కంపెనీలో ట్రై చేద్దామన్నా మరి నాకు ఆపర్చునిటీ రావట్లేదు. మెయిన్ మీరు ఏంటంటే నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ మీరు డిగ్రీ బీటెక్ కానీ ఏ కంపెనీలో అయినా కానీ ముందుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు కావాల్సిన రోల్కి సంబంధించి మీరు ముందే ఫిక్స్ అయిపోవాలి. మీ ప్రెషర్గా ఉన్నప్పుడే మీరు వేరే ఆపర్చునిటీ చూసుకున్నప్పుడే మీరు ఒక గెయిన్ అవ్వగలరు. అది ముందుగా మీరు చూసుకోవాల్సిన ఫైనాన్షియల్ కంపెనీ అనుకోవాలి. మీకు నచ్చిన మీరు ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడే మీరు కొన్ని కోర్సులు చేస్తూ ఉండాలి. నేను ఇలాంటి ఆఫర్లు రిజెక్ట్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది. నాకు ఏ కంపెనీ ట్రై చేద్దామని చూస్తున్నాను. అది ముందుగా మీరు స్కూల్ టీచర్ కనుక ఇస్తే మీకు నారాయణ స్కూల్ టీచర్లో ప్రెషర్గా జాయిన్ అవ్వాలనుకోండి, నారాయణ స్కూల్ కాలేజ్ కానీ మీరు అవ్వాలనుకుంటే పర్లేదు, మీరు అవ్వచ్చు. నారాయణ స్కూల్ కాలేజ్ అనేది ప్రెషర్గా జాయిన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు జేఎల్ కానీ ఎస్ఎల్ కానీ అయిపోవచ్చు. స్టార్టింగ్ నాకు తెలిసి నారాయణ వాళ్ళు 10,000 ఇస్తారు జేఎల్గా. తర్వాత మీకు స్కిల్స్ బట్టి, మీకు నాలెడ్జ్ బట్టి మీకు 15K, 20, 25, 30K వరకు మీకు ఎర్న్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. అదే కానీ మీరు చేస్తున్న వర్క్ ఏంటంటే ఫైనాన్షియల్ కంపెనీ అనేది చాలా హార్డ్తో కూడింది. ఏంటంటే మెయిన్ ప్రెజర్ అలాంటి ప్రెజర్ వర్క్ చేయబోదు నాకు నచ్చదు. ఇంకేదైనా బిజినెస్ మ్యాటర్ కానీ ఏదైనా చూద్దామని నేను ప్లాన్లో ఉన్నాను. ఆ విధంగానే నేను ఆలోచిస్తున్నాను. మీరు ఏ కంపెనీ చూసుకోవాలన్నా, మీరు చూస్ చేసుకోవాలన్నా మెయిన్ మీరు ఎలాంటి కంపెనీకి వెళ్తున్నారనేది చూసుకోవాలి మెయిన్. ఆ విధంగా చూసుకున్నట్టయితే మీరు జాయిన్ అవ్వండి ఏ కంపెనీ. నేను చేసిన మెయిన్ మిస్టేక్, ఇప్పుడు మీ సాఫ్ట్వేర్కి వెళ్ళారనుకోండి, సాఫ్ట్వేర్లో మీరు స్కిల్స్ బాగా పెంచుకోవాలి. పైథాన్ కానీ, జావా కానీ, ఎస్క్యూఎల్ కానీ, స్కాప్ కానీ, మళ్ళీ C++ కానీ నేర్చుకునే ముందు మీరు ఈ కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకోవాలి. కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు మీకు రేపు ప్లేస్మెంట్ కానీ ఆఫ్టర్ మీకు కాలేజ్ అయినప్పుడు కూడా మీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో కూడా మీకు యూజ్ అవుతుంది. మీరు వెంటనే జాయిన్ అవ్వడానికి కూడా బాగుంటుంది. అదే కానీ మెయిన్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్లో చాలామంది తెలియక దూరిపోతూ ఉంటారు. డబ్బులు వస్తాయి అని దూరిపోతూ ఉంటారు. సేల్స్ కానీ, మేనేజర్ కానీ, సేల్స్ పోస్టులు చాలా హార్డ్ అయిన వర్క్, చాలా కష్టమైన వర్క్, హార్డ్ వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్ చేయాలి.
సేల్స్లో అనేది మెయిన్ అదే అవ్వచ్చు, హార్డ్ వర్క్ చేయాలి మెయిన్. నేను అందులో మిస్టేక్ ఏంటంటే నేను ఇలాగ డిగ్రీ కంప్లీట్ అవ్వగానే సేల్స్ పోస్ట్లోకి వెళ్ళడం వల్ల నాకు ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. సేల్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. కార్ సేల్స్లో నేను జాయిన్ అయ్యాను, తర్వాత ఫైనాన్సర్లోకి వెళ్ళాను. నాకు ఎటువంటి గ్రోత్ అనేది కనిపించలేదు. అది ఆ గ్రోత్ కనిపించకపోతే మనకు చాలా బాధ వేసేస్తుంది. నాకు నేను బాధపడంగానే నేను ఆడడం కారణం కూడా అదే. నేను ఆ విధంగా నేను ఆలోచిస్తున్నాను. నేను చేసినట్టు తప్పు మీరు చేయకూడదని ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఓకే గైస్, నేను చెప్పినంత మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మీరు ఒకటానుకు ఆలోచించుకోవచ్చు. అన్నేంట్రా ఎలా చెప్తున్నాడో, ఏదైనా జాబ్ అని అంటే నేను చేస్తున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. నేను అయ్యే పాల టైమ్స్ కట్టుకుని ఎక్స్పీరియన్స్ బట్టి, కానీ మీ గురించి నేను చెప్తున్నాను తప్ప మన ఏమి కాదు. మీరు కూడా కొద్ది జాగ్రత్తగా వహించి పొద్దున కాలేజ్ అయినప్పుడు అది జాయిన్ అయ్యే ముందు ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఎలాంటి ఫీల్డ్కి వెళ్తే నీ జాబ్ బాగుంటుంది అనేది ఒక 2-3 సార్లు ఆలోచించి వెళ్తే నీకు కూడా గ్రోత్ అనేది ఉంటుంది. గ్రోత్ లేకపోతే మనం ఏం చేయలేము. కొద్దిగా ఆలోచించుకుంటే మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్ అనేది గ్రోత్ అవుతుంది. నేను నా వీడియో నచ్చినట్టుగైతే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరెన్నో కంటెంట్ మీ ముందుకు వస్తాను. మంచి లైక్ చేస్తాను.